అంత మాత్రాన వేరే ధర్మాలని కించపరచడమో వేరే ధర్మాలను విమర్శించడం అనేటువంటిది చాలా తప్పు. సనాతన ధర్మం చెప్పేది అదే కదా. సనాతన ధర్మం అంటే మనం పాటించడం మాత్రమే కాదు, పరమతాలని గౌరవించాలి, మరమతాన్ని మనం ప్రేమించాలి అనేదే సనాతన ధర్మం చెబుతున్నటువంటి మాట. మరి దాన్ని ఇతర మతాలు కూడా స్వీకరించాలి. మాట్లాడినటువంటి మాటలు అంటే ఆయనకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడొచ్చు, వాళ్ళ బైబిల్లో ఏముందో వాక్యాల గురించి చెప్పొచ్చు, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం గురించి మాట్లాడొచ్చు. అంతేగాని సనాతన ధర్మంలో లేనటువంటి అంశాలను ఉన్నట్టుగా చూపించి దాన్ని తప్పుగా అక్కడ వ్యక్తపరిచే విధంగా, అక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రెయిన్ వాష్ చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పొలిటికల్ టర్న్ అనేటువంటి అంశాన్ని నేను ఇక్కడ మాట్లాడలేదు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ పార్టీలు మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. చెప్పండి సార్. సనాతన ధర్మాన్ని పూర్తిగా పఠనం చేసినటువంటి పండితులు కూడా ఎవరు లేరు సార్. అంత డీప్గా ఉన్నటువంటి ఒక సబ్జెక్టు సనాతన ధర్మం అనేటువంటిది. దాన్ని ఆచరించడం కూడా అంత ఈజీ కాదు సార్. సనాతన ధర్మాన్ని ఆచరించడం, అసలు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని పూర్తిగా మనకు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేదు సార్. దేవుడే సాక్షాత్తు ఆ పరమశివుడే రావాలి మనకు సనాతన ధర్మాన్ని పూర్తిగా అవగాహన మనకు చెప్పడానికి. అంత పెద్ద ఒక విధమైనటువంటి ఒక సబ్జెక్ట్ అది సనాతన ధర్మం అనేటువంటిది. అంత నీతివంతమైనటువంటి సబ్జెక్ట్ అది. సరే, ఇప్పుడు మనం ఒకటే చెప్తున్నాం సార్. ఇప్పుడు అటు పాస్టర్లకు కానీ ఇటు మన మతంలో ఉండేటువంటి ఈ యొక్క ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం ఆచరిస్తున్న వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నాం సార్. ఎవరైనా కానీ పరమత దేశాన్ని మానుకోవడం అనేటువంటిది మంచిది. మన మతంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలని, మన మతంలో ఉన్నటువంటి వాటిని ఆచరిస్తూ ఇతరులకి మన మతాన్ని గురించి చెప్పుకోవాల్సిందే కానీ వేరే మతాలను విమర్శించేటువంటి హక్కు అటు క్రిస్టియన్లకు కానీ, అటు ముస్లింలకు కానీ, ఇటు హిందువులకు కానీ లేదనేటువంటిది మా వాదన సార్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం మీద ఇటువంటి పోస్టర్ల వల్ల ముద్ర పడుతుంది. అంటే క్రిస్టియన్ మతం వాళ్ళు క్రిస్టియానిటీ అనేటువంటిది, బైబిల్ అనేటువంటిది హిందూ ధర్మానికి వ్యతిరేకం,